శ్రీపాలన్న గారికి, తాలూకా సీనియర్ నాయకులు, మరి ఈరోజు ఏమో అడిగినట్టున్నారు ఫోటోలు గిటోలు ఏం చేయాలి అన్న సుధాకర్ అన్న. ఎప్పుడోసారి అవకాశం ఇస్తాం సుధాకర్ మాదిగ గారికి, నందికొట్కూరు తాలూకా ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులైనటువంటి గాంధీ సార్ గారికి, అదేవిధంగా మాదిగ ఉద్యోగుల సంఘం తాలూకా ఖజానాదారుడైనటువంటి సుధాకర్ మాదిగ గారికి, ప్రత్యేకంగా గ్రామ పెద్దలకు, నందికొట్కూరు మండలం ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులైనటువంటి ప్రకాష్ మాదిగ గారికి, గ్రామ పెద్దలకు, సీనియర్ నాయకులకు, ప్రతి ఒక్కరికి మాదిగ దండోర తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో 94లో మనం ఎందుకు తిరుగుబాటు చేయకూడదు, మన పైన దాడులను తిరిగి మనం ఎందుకు ప్రశ్నించకూడదు, 94 సంవత్సరంలోనే మనం వెనకబడి ఉన్నాం, మన వాటా ఇంకొకరు తీసుకొని పోతున్నారు. 61 కులాలుంటే ఒక కులం మాత్రమే ఈ వర్గీకరణ ఫలితాలు అనుభవిస్తుంది. ఐఏఎస్లు వాళ్ళే, ఐపీఎస్లు వాళ్ళే, ఎస్ఐలు వాళ్ళే, సిఐలు వాళ్ళే, కానిస్టేబుల్ వాళ్ళే, భూములు వాళ్ళవే, స్థలాలు వాళ్ళవే, ఉద్యోగాలు వాళ్ళవే అనే ఒక వెనుకబాటుతనాన్ని ప్రశ్నించడానికి ఈ యుగంలో పుట్టినటువంటి మందాకృష్ణ మాదిగ గారు అభినవ అంబేద్కరుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే నేనైతే చూడలేదు అంబేద్కర్ గారిని, వినడం తప్ప. మీరు కూడా చూడలేరు. కాకపోతే మందాకృష్ణ మాదిగ గారు అంబేద్కర్ గారి ఆశయాలను, ఆలోచనలను ప్రశ్నించడాన్ని ఆయన మైండ్లో మనసులో పెట్టుకొని ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేస్తూ 31 సంవత్సరాలు ఒక ఉద్యమాన్ని నడిపినాడంటే ఆ ఉద్యమాన్ని నడపడానికి గల కారణం, ఆ ఉద్యమాన్ని నడిపించడానికి ఆయనకు సహాయము, సహకారాలు వెనకుండి ప్రోత్సహించినటువంటి మీలాంటి వ్యక్తులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే 94 ఉద్యమం మొదలైనప్పుడు చదువుకున్న వాళ్ళు ఉద్యమంలో లేరు. 94లో ఉద్యమంలో మొదలైనప్పుడు రాసేటువంటి ఉద్యమాల్లో లేరు. 94లో ఉద్యమంలో మొదలైనప్పుడు ఏ విధంగా అధికారులను ప్రశ్నించాలనేటువంటి వాళ్ళు లేరు. అయినా కూడా నా మాదిగ జాతి, నా మాదిగ ప్రజలు వెనుకబడి ఉన్నారని చెప్పేసి నడిపించినటువంటి ముందు తరం నాయకులకు అందరికీ కూడా మేము వర్గీకరణ సాధించినటువంటి వ్యక్తులంగా, వర్గీకరణ సాధించి పెట్టినటువంటి టైంలో ఉన్నటువంటి నాయకులంగా మీకందరికీ శిరస్సు వంచి మీ పాదాలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్దలారా, ఈ దేశంలో 3% ఉన్నటువంటి ప్రజలు ఈ దేశాన్ని వెళ్తున్నారు. 3% ఉన్నటువంటి ప్రజలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అవుతున్నారు. మీరు గమనిస్తున్నారో లేదో, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి దళితుడే లేరు, ఒక్కరు తప్ప. మొన్న గవాయ్ అన్నటువంటి ఒక వ్యక్తి అయినాడు, కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి వ్యక్తులు లేనేలేరు. అంటే ఈ 3% ఉన్నటువంటి అగ్రవర్ణాలు, అగ్రకులాలు, వాళ్ళు రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, బలిజ కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇండైరెక్ట్ గా, పరోక్షంగా మనల్ని అణగదొక్కుతున్నారు. ఈ దేశంలో దాదాపుగా సగం జనాభా ఉన్నటువంటి మనము, మన యొక్క అవకాశాలని మనము చేతులారా ఇంకొక వ్యక్తుల్లో పెడుతున్నాం. ఒక చిన్న సర్వే ఉంది, మీకు చెప్తాను, ఒకసారి చూడండి. భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో మీకు అందరికీ తెలుసు, బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ వాళ్ళు 3% ఉన్నారు. అంటే ఈ దేశ జనాభా 140 కోట్లు ఉంటే దాంట్లో 3% ఉన్నారు. వాళ్ళలో దాదాపుగా 48% మంది లోక్సభలోనే ఉన్నారు. వాళ్ళు
43% ఉన్న వాళ్ళు ఎన్ని శాతం ఉండాలా? 3% ఉండాలి కదా. 48% లోక్సభలో ఉన్నారు. అదేవిధంగా 36% రాజ్యసభలో ఉన్నారు. 36% రాజ్యసభలో ఉన్నారు. దాంట్లో కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు 54% ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు. తర్వాత ఈ దేశానికి యూనివర్సిటీలు ఉంటాయి, అంటే పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి. ఆ కాలేజీల్లో 74% మాత్రం వైస్ ఛాన్సలర్లు ఉన్నారు వాళ్ళు. తర్వాత 56% సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఎవరు? 3% ఉన్నటువంటి బ్రాహ్మణులు. తర్వాత 40% హైకోర్టులు ఉంటాయి కదా మనకు, హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా ఉన్నారు, అంటే జడ్జీలుగా ఉన్నారు. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా, ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ 3% ఉన్న వాళ్ళు 70% ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇంకా మనకిక్కడ న్యాయం జరుగుతుంది. దాని తర్వాత ఈ పేపర్లు, ఈ మీడియాలు ఉంటాయి కదా, టీవీలు, ఛానళ్ళు, పేపర్లు, ఒక్కటి కూడా మనది లేదు. వాళ్ళది కానీ మాదిగోళ్ళది కానీ ఒక్కటి కూడా లేదు. NTV అనుకో, TV9 అనుకో, ZTV అనుకో, మా టీవీ అనుకో, ప్రతి ఒక్కటి వాళ్ళదే. తర్వాత వీళ్ళందరూ దేవాలయాలు కూడా 100% పోతున్నారు, వస్తున్నారు. నేను చెప్పేది ఏమంటే, మన జనాభా ఎంతో, మన వాటా అంతా అని ప్రశ్నించినటువంటి వ్యక్తి మందాకృష్ణ మాదిగ గారు. ఈరోజు ఆయన పోరాట ఫలితంగా 15% రిజర్వేషన్ ఉంటే, అంటే 100 ఉద్యోగాలు ఉంటే 15 ఉద్యోగాలు మాలలకు కావచ్చు, మాదిగలకు కావచ్చు, ఇతర కులాల వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఇవ్వాలి. మన జనాభా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందో అంత వాటా మనం తెచ్చుకోగలిగినాము. 6.5%, అంటే దాదాపుగా 7% మనకు మన రిజర్వేషన్ మనకు వచ్చింది. అంటే రేపు ఉద్యోగాల్లో కావచ్చు, రేపు వార్డు మెంబర్లో కావచ్చు, జెడ్పీటీసీల్లో కావచ్చు, ఎంపీటీసీల్లో కావచ్చు, ఏ దానిలో అయినా, రేపు ఎమ్మెల్యే పదవులు కావచ్చు, ఎంపీ పదవులు కావచ్చు, ఏవైనా సరే మనకు దాదాపుగా 6.5%, మనకు 7.5% వాళ్ళకు మనమే ఇచ్చిన వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కుంటే వాళ్ళకి ఇచ్చేసినాం. కానీ తెలంగాణలో 9% మనకు వచ్చింది, 5% వాళ్ళకి పోయింది. తెలంగాణలో 9% మనకు వచ్చింది రిజర్వేషన్ అనేటువంటిది, వాళ్ళకి 5%. అటు రాబోయే కాలంలో మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రాజ్యాధికారం వైపు అడుగులు వేయబోతున్నాడు మందాకృష్ణ మాదిగ గారు. ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి, ఎవరు మంత్రి పదవిలో ఉండాలి, ఎవరు మంత్రి పదవి దిగిపోవాలి, ఎవరు జాతికి ఉపయోగపడతారనేటువంటి స్థానంలో మందాకృష్ణ మాదిగ గారు ఈ మాదిగ జాతిని పెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో భాగంగానే రాబోయే కాలంలో వచ్చే నెల 7వ తారీఖున ఎంఆర్పిఎస్ ఉదయించి పుట్టి 31 సంవత్సరాలు అవుతుంది. ఈ 31 సంవత్సరాల పండుగను పురస్కరించుకొని మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మేము మీ దగ్గరికి రావడం జరిగింది. ఆ ఆదేశం ఏమంటే, ఖచ్చితంగా ప్రతి మాదిగపేటలో అలాంటి దిమ్మెలు ఉండాలి, దానిపైన జెండా ఉండాలి. చాలాసార్లు ఈ ఎంఆర్పిఎఫ్ ఉద్యమం ఉంది కాబట్టి మన పొలాలు ఎవరైనా లాక్కున్నా, మన పైన ఎవరైనా దాడి చేసినా, మనల్ని ఎవరైనా అవమానపరిచినా, అన్యాయం చేసినా మాదిగ దండోరా వస్తుందనే భయంతోనే చాలామంది మనకు భయపడుతున్నారు. కానీ ఇదే మాదిగ దండోరా లేకపోతే, ఇదే ఎంఆర్పిఎస్ లేకపోతే, ఇదే గ్రామ స్థాయి కమిటీలు లేకపోతే, మండల స్థాయి కమిటీలు లేకపోతే, తాలూకా స్థాయి కమిటీ, రాష్ట్ర స్థాయి కమిటీ, మందకృష్ణ మాదిగ గారు లేకపోతే మనల్ని చీల్చి తన్నేవాళ్ళు. నిజమో అబద్ధమో మీరందరే చెప్పాలి. మనకి ఏమైనా జరిగితే ఎంఆర్పిఎస్ వస్తుంది, మనకేమైనా జరిగితే మాదిగ దండోరా వస్తుంది, వాళ్ళు కమిటీలు ఉన్నాయి, వాళ్ళకు గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయి, మండల స్థాయి కమిటీలు ఉన్నాయి, వాళ్ళందరూ వచ్చి ధర్నాలు చేస్తే మనందరినీ అరెస్ట్ చేస్తారనే భయంతోనే మనలోనే కొందరిని పెట్టుకొని అలాంటి కాలం మొత్తం తప్పైంది అని చెప్పేటువంటి స్థాయి. ఒకప్పుడు మాదే తప్పైంది, మనల్ని కొట్టినా మాదే తప్పైంది, మనల్ని గుంజుకున్నా మాదే తప్పైంది, మనల్ని తన్నినా మాదే తప్పైంది, వాళ్ళ వీధుల్లో పోతే మాదే తప్పైందని చెప్పుకునేటువంటి స్థాయి నుండి మనల్ని ఏమన్నా వాళ్ళని ఏమన్నా అంటే మనల్ని జైలు వేస్తారు, శిక్ష పడుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీకు క్లోజ్ చేస్తాను. కర్ణాటకలో ఒక చిన్న సినిమాలో ఒక 2 వ్యక్తుల మధ్య సీటు విషయంలో గొడవ జరిగింది. అంటే నేను కూర్చుంటాను. సీటు టికెట్ కొని కూర్చున్నవాడు దళితుడు,
బయట నుండి వచ్చి నాకు సీటు ఇరా అన్నవాడు అగ్రవర్ణ వస్తుంది. నాది రా సీటు, నువ్వు ఎంతరా, నీ బతుకు ఎంతరా అని కొడితే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి గొడవని తీసుకొని పోయి ఆ అగ్ర కులస్తుడు ఊరు మొత్తాన్ని ఆపాదించి ఊరు మొత్తాన్ని తీసుకొని వచ్చేసి దొరికినలో, నువ్వు వేంపేట మీకు అందరికి తెలిసి ఉంటుంది, వేంపేటలో జరిగినట్టు అందరినీ దొరికినట్టుగా ఇండ్లు, స్థలాలు, పొలాలు, ఆవులు, గొర్రెలు అన్నిటినీ అంటించేసినారు. ఒక్క వ్యక్తి పోరాట ఫలితంగా 119 మందికి ఎస్సీ ఎస్టీ కేసులో జీవితకాల శిక్ష పడింది. ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా ఇలాంటి సందర్భం మేము ఎదురైతే పోరాటం చేసినాడు కాబట్టి దాదాపుగా 10 సంవత్సరాలు పోరాటం చేస్తే 19 మందికి ఎస్సీ ఎస్టీ కోర్టు జీవితకాల శిక్ష విధించింది. మనం పోరాడితే న్యాయం లేటుగా దక్కొచ్చు, కానీ మందకృష్ణ మాదిగ పోరాటం లాగానే మనం కూడా పోరాటాల. 31 సంవత్సరాలు పోరాడితే ఈరోజు వర్గీకరణ వచ్చింది. 30 సంవత్సరాలు పోరాడితే నేను మాదిగా అని చెప్పుకోవడానికి ధైర్యం వచ్చింది. 31 సంవత్సరాలు పోరాడితే ఎవరు మందకృష్ణ మాదిగ గారు ఎవరు మంత్రి కావాలా, ఎవరు ఉప ముఖ్యమంత్రి కావాలా, ఎవరికి సీటు కావాలా, ఎవరికి సీటు వద్దా అనేటువంటి స్థాయి 31 సంవత్సరాలు పోరాడితే ఈరోజు వచ్చింది. కాబట్టి ఈ దేశ చరిత్రలో ఒక కుల సంఘం మీటింగ్కి దేశ ప్రధాని రావడం ఈ దేశ చరిత్రలో, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఏ రోజు జరగల. కానీ మందాకృష్ణ మాదిగ గారు చేసిన పోరాట ఫలితంగా, మాదిగల వెనకబాటుతనాన్ని ప్రపంచానికి వివరించిన ఫలితంగా, మాదిగలకు జరిగిన అన్యాయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు వివరించిన ఫలితంగా నరేంద్ర మోడీ గారే వచ్చి, మందాకృష్ణ మాదిగన్న నేను నీతో పాటు ఉంటాను, నువ్వు పోరాటం మొదలుపెట్టు, నీ తమ్మునిగా, నీ అన్నగా నీకు సాయం చేస్తా, తోడు చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం చరిత్రలో నాకు తెలిసి ఇంకా ఎప్పుడు జరగదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కాబట్టి మీకందరికీ నేను తెలియజేసేది ఒకటే, ఈ కోనేటమ్మపల్లిలో మాదిగల తరపున మాట్లాడడానికి, మాదిగల సమస్యల పట్ల స్పందించడానికి, మాదిగల కోసము నేను ముందుంటా, మాదిగ జాతిని ఎంతో కొంత మేలు జరగడానికి వ్యక్తులను మీరు ఎన్నుకోండి. ఎంఆర్పిఎస్కి ఒక 10 మందిని, ఎంఎస్పీకి అంటే మహాజన సోషలిస్ట్ పార్టీ అది మందకృష్ణ మాదిగ గారు పెట్టినటువంటిదే, ఎంఆర్పిఎస్కి ఒక 10 మందిని, ఎంఎస్పీకి ఒక 10 మంది మీరందరూ కలిసి నిర్ణయం తీసుకొని అధ్యక్షులుగా ఒక 2 యువకులను, చదువుకున్నటువంటి వాళ్ళను, 35 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి వాళ్ళను ఎంఆర్పిఎస్కి, 30 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళను ఎంఎస్పీకి మీరందరూ కలిసి నిర్ణయం తీసుకోమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ఓపికగా భరించినటువంటి మాదిగ జాతి రక్త బంధువులకి, మాదిగ జాతి పైన మీకున్నటువంటి ప్రేమకి, అభిమానానికి, గౌరవానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కొత్తూరు మండలాధ్యక్షుడైనటువంటి యానన్న గారు విద్యాపరంగా 30 సంవత్సరాలుగా మనకు రిజర్వేషన్ కాని పరంగా మన మాదిగలు ఎంతో నష్టపోయినారని, ఒక కోనేటమ్మపల్లె గ్రామానికి ఆయన విలువైన సమయాన్ని మనకు ఈ యొక్క సమయాన్ని కేటాయించినటువంటి వారికి యానన్న గారికి మాకు మాదిగల పట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా